హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు పొద్దున్నే ఒక న్యూస్ విన్నాను అనమాట. అదే చాలామంది వినే ఉంటారు. అదే బాచుపల్లిలో మదరు పిల్లాన్ని స్కూల్కి తీసుకెళ్తుంటే అలా టిప్పర్ కింద పడిపోయింది. అది నైట్ చూసిన, బట్ అది నేను ఎప్పుడు వీడియోనో అనుకున్నా. బట్ మళ్ళీ ఈరోజు పొద్దున్నే ఫోన్ ఓపెన్ చేసిన వెంటనే నాకు అది కనిపించేసరికి అసలు వామ్మో, అసలు హాఫ్ బాడీ వరకు మొత్తం నుజ్జు అయిపోయిందంట. అసలు మదర్ తీసుకుపోతుందనే కాదు, అది స్కూల్ బస్సులో అయినా ఎక్కడైనా సరే అసలు ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలకి అసలు స్కూల్కి పంపించాలంటేనే భయం అవుతుంది. ఒకప్పుడైతే పక్కనే స్కూల్ ఉంటుంది, హాయిగా ఇలా చిన్నప్పుడు నడుచుకుంటూ వెళ్ళేది. కానీ ఇప్పుడు పిల్లల స్కూల్ని ఎక్కడెక్కడికో పంపించాల్సి వస్తుంది. ఆ జర్నీలో బస్ డ్రైవరే సరిగా ఉండకపోవడం, ఆటో డ్రైవర్ సరిగా ఉండకపోవడం, తీరా మదర్ తన సొంతంగా బండి డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్ళినా కూడా ఆ పిల్లలకైతే సెక్యూరిటీ అనేది ఉండట్లేదు. ఈ చదువులు ఏంటో పాపం ఏమో కానీ పిల్లల ప్రాణాల మీదకి వస్తున్నాయి. జాగ్రత్తగా తీసుకెళ్ళండి. అండ్ అలాగే ఆటోలో బస్సులో పంపించే వాళ్ళ పిల్లల్ని కూడా కొంచెం మన పిల్లలే అనుకొని తీసుకెళ్ళినా కూడా ఆ సిచ్యువేషన్ వస్తే ఎవరు తప్పించుకోలేము అనుకోండి. కానీ బట్ అయినా కూడా జాగ్రత్తగా ఉండడం అనేది ఇంపార్టెంట్. పొద్దున్నే నాకైతే అసలు అది చూడగానే అసలు నా మైండ్లో లేదు. అసలు ఏ పని చేయబుద్దేలే, మనసు అంతా అట్టే లాగేస్తుంది. పాప మా పిల్లని చూసిన, చిన్న పిల్లడు 6 years ఉన్నాయంట. ఎంత బాధేసిందో ఆ క్షణాల్లో. అసలు ఆ వీడియో చూసిన వెంటనే పాపము వామ్మో, అసలు ఎంత భయంగా ఉందో. ఎవరైనా చూసారా మీరు? అయితే కామెంట్ చేయండి. చాలా బాధేసింది నాకైతే. జాగ్రత్తగా ఉండండి మదర్స్ కానీ, పిల్లల్ని పంపించేటప్పుడు ఆటో డ్రైవర్స్కి కానీ బస్ డ్రైవర్స్కి కానీ చెప్పి పంపించండి. జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సిచ్యువేషన్స్ అస్సలు బాగాలేవు. అందరు బిజీ లైఫ్, బిజీ హడావుడి చూసుకుంటున్నారు. కానీ ఒక నిమిషం ఆగి మనం మెల్లగైనా వెళ్దామన్న అది ఉద్దేశం ఉండట్లేదు. కొంచెం అది కూడా ఆలోచించాలి. ఎందుకంటే లైఫ్ అనేది పోతే మళ్ళీ తిరిగి రాదు. కానీ ఆ క్షణం అనేది మనకి ఎంత ఇంపార్టెంటో చూసుకోండి. ఆ ఒక్క క్షణంలోనే ఆ బాబు నుజ్జు అయిపోయింది. ఒక్క క్షణం, జస్ట్ ఒక్క క్షణం కూడా, అర క్షణంలోనే అట్లా అయిపోయింది.